మనం ఒక బటన్ నొక్కితే చాలు సమాచారం ప్రపంచం చుట్టూ ఎలా వెళ్ళిపోతుంది అదో పెద్ద మ్యాజిక్లా అనిపిస్తుంది కదా ఈరోజు ఆ మ్యాజిక్ వెనుకున్న ఒక ముఖ్యమైన టెక్నికల్ రహస్యాన్ని తెలుసుకుందాం అదే IPv4 హెడర్ సింపుల్గా చెప్పానంటే ఇంటర్నెట్ యొక్క డిజిటల్ షిప్పింగ్ లేబుల్. ఒక్కసారి ఆలోచించండి. ఒక క్లిక్ అంతే, సెకండ్ల వ్యవధిలో మన ఫోటోనో మెయిలో ప్రపంచంలో అవతలి వైపున్న స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. అసలిదెలా సాధ్యం? మనం ప్రతిరోజు వాడే ఈ అద్భుతం వెనుకొన్న అసలు సూత్రమేంటి? దానికి సమాధానం ఒక చిన్న డిజిటల్ స్టిక్కర్లో దాగుంది. ఇంటర్నెట్లో ప్రయాణించే ప్రతి చిన్న డేటా ముక్కకు ఒక డిజిటల్ షిప్పింగ్ లేబుల్ అంటించుంటుంది. దాని పేరే IPv4 హెడర్. మరి ఈరోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంటర్నెట్ను ఒక పెద్ద గ్లోబల్ పోస్టల్ సర్వీస్లా ఊహించుకోండి. మనం ఒక పెద్ద వీడియో ఫైల్ పంపినప్పుడు అది మొత్తం ఒకేసారి వెళ్లదు. దాన్ని చాలా చిన్న చిన్న ప్యాకేజీలుగా విడగొట్టి పంపిస్తారన్నమాట. ఈ చిన్న చిన్న ప్యాకేజీలనే టెక్నికల్గా డేటాగ్రామ్ అంటారు. మరి ఆ ప్యాకేజ్ మీద ఉండే షిప్పింగ్ లేబులే మన హీరో, అదే హెడర్. ఆ లేబుల్ మీద అడ్రస్, ఇతర వివరాలు ఉంటాయి. ఒకవేళ ఆ హెడర్ లేకపోతే ఆ డేటా ప్యాకెట్ ఎక్కడికి వెళ్లాలో తెలియక దారి తప్పిపోతుంది. సరే, ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ డిజిటల్ షిప్పింగ్ లేబుల్ని కొంచెం జూమ్ చేసి చూద్దామా? దానిమీద అసలు ఏముంటుంది, ఆ వివరాలు మన డేటాను కరెక్ట్గా గమ్యస్థానానికి ఎలా తీసుకెళ్తాయి? ముందుగా ఈ హెడర్ గురించి కొన్ని బేసిక్ విషయాలు. ఇది 32-బిట్ అడ్రసింగ్ సిస్టమ్ని వాడుతోంది. అంటే దాదాపు 400 కోట్లకు పైగా యూనిక్ అడ్రస్లు క్రియేట్ చేయగలదు. ఇది 1983లో ఇంటర్నెట్కి మూలమైన ARPANETతో మొదలైంది. ఇక దీని సైజు 20 నుంచి 60 బైట్ల మధ్యలో ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. అంటే ప్రతి ప్యాకేజీ తన దారిన తాను వెళ్ళిపోతోంది. పక్క ప్యాకేజీతో దానికి సంబంధం లేదు. అచ్చు మన పోస్టాఫీస్లో ఉత్తరాల్లాగా అన్నమాట. సరే, ఇప్పుడు హెడర్లోని కొన్ని అత్యంత ముఖ్యమైన సూచనలను చూద్దాం. ఇవి ప్రతి ప్యాకేజ్కి ఖచ్చితంగా ఉండాల్సిన బేసిక్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వర్జన్ ఫీల్డ్, ఇది ఏ రకమైన పోస్టల్ సర్వీస్ వాడుతున్నారో చెబుతోంది. మన విషయంలో ఇది IPv4. HLEN అంటే హెడర్ లెంగ్త్, అంటే మన షిప్పింగ్ లేబుల్ ఎంత పెద్దగా ఉందో చెబుతుంది. ఇక ప్రోటోకాల్ ఫీల్డ్ చాలా ముఖ్యం. ప్యాకేజీ లోపల ఉన్న డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో ఇది చెబుతుంది. ఉదాహరణకి TCP అంటే అయ్యా మీకు పార్సిల్ అందిందా అని కన్ఫర్మ్ చేసుకునే రిజిస్టర్డ్ పోస్ట్ లాంటిది. అదే UDP అయితే వెళ్ళిందా లేదా అని పట్టించుకొని ఒక సాధారణ పోస్ట్ కార్డ్ లాంటిది. ఫాస్ట్గా వెళ్తుంది, కానీ గ్యారంటీ ఉండదు. ప్యాకేజీకి సరైన లేబుల్ ఉంది, బానే ఉంది. కానీ ప్రయాణంలో దారి తప్పితే లేదా అడ్రస్సున్న లేబుల్ చిరిగిపోతే దానికోసం 2 సేఫ్టీ మెజర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది టైమ్ టు లివ్ లేదా TTL. ఇది ప్యాకేజీకి ఒక ఎక్స్పైరీ డేట్ లాంటిది. ఇది ప్రయాణంలో ప్రతి రౌటర్ని దాటినప్పుడు దీని వాల్యూ ఒకటి తగ్గుతుంది. ఎప్పుడైతే ఇది 0 అవుతుందో ఆ ప్యాకెట్ డిలీట్ అయిపోతుంది. దీనివల్ల నెట్వర్క్లో పాత ప్యాకెట్లు అనవసరంగా తిరగకుండా ఉంటాయి. ఇక రెండవది హెడర్ చెక్సమ్. ఇది షిప్పింగ్ లేబుల్ ప్రయాణంలో ఎక్కడ పాడవలేదని, అడ్రస్ చెరిగిపోలేదని నిర్ధారించుకుంటుంది. ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం వస్తోంది. మనం పంపే పార్సల్ దారిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ డోర్ కంటే పెద్దగా ఉంటే పరిస్థితి ఏంటి? ఇంటర్నెట్లో కూడా అప్పుడప్పుడు ఇలాగే జరుగుతోంది. కొన్ని డేటా ప్యాకెట్లు కొన్ని నెట్వర్క్లు హ్యాండిల్ చేయగలిగే సైజ్ కన్నా పెద్దగా ఉంటాయి. మరప్పుడేం చేస్తారు? దీనికోసం కూడా హెడర్లోనే ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది. ఈ ప్రాసెస్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద ప్యాకెట్ రాగానే రౌటర్ దాన్ని కత్తెర తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుంది. ప్రతి ముక్కకు అది ఏ ప్యాకేజ్కి చెందినదో చెప్పే వివరాలతో ఒక కొత్త హెడర్ను అటాచ్ చేస్తుంది. అవి గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆ సూచనల ఆధారంగా ఆ ముక్కలన్నింటినీ మళ్లీ కలిపి ఒరిజినల్ ప్యాకేజ్ని తయారు చేస్తారన్నమాట. మరి ఈ విడిపోయిన ముక్కల్ని మళ్లీ కరెక్ట్గా ఎలా కలుపుతారు? ఇది అచ్చం ఒక పజిల్ సాల్వ్ చేయడం లాంటిది. హెడరే మనకు క్లూజ్ ఇస్తుంది. ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అనేది పజిల్ బాక్స్ మీద నంబర్ లాంటిది. అన్ని ముక్కలు ఒకే పజిల్కి చెందినవని చెబుతుంది. ఫ్లాగ్స్ ఏమో అరే ఇంకా ముక్కలొస్తున్నాయి ఆగు అని చెప్పే సిగ్నల్ అన్నమాట. ఇక ఫ్రాగ్మెంట్ ఆఫ్సెట్ ప్రతి పజిల్ ముక్కను దాని సరైన స్థానంలో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం లేబుల్ మీద ఉన్న చిన్న చిన్న వివరాల గురించి మాట్లాడుకున్నాం.
కానీ ఇప్పుడు వచ్చేది అసలైన విషయం, అడ్రస్. ఇది లేకపోతే అసలు కథే లేదు. ప్యాకేజీ ఎక్కడికి వెళ్లాలో ఎలా తెలుస్తుంది? ఇది చాలా సింపుల్. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే ప్యాకేజీని పంపినవాళ్ల అడ్రస్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే ఆ ప్యాకేజ్ ఎవరికి చేరాలో వాళ్ల అడ్రస్. ఈ రెండూ 32-బిట్ అడ్రస్లే ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తాన్ని నడిపిస్తాయి. మనం చూసే ఐపీ అడ్రస్లు ఇలాగే ఉంటాయి కదా, 4 నంబర్లు, మధ్యలో చుక్కలు. కంప్యూటర్కి అర్థమయ్యే 32-బిట్ బైనరీ నంబర్ని మనలాంటి మనుషులు ఈజీగా చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఇలా మార్చారంతే. 32-బిట్ సిస్టమ్ అంటే మొత్తం ఎన్ని అడ్రస్లుంటాయో తెలుసా? దాదాపు 430 కోట్లు. వామ్మో, చాలా పెద్ద నంబర్లా అనిపిస్తోంది కదా. కాని రోజురోజుకి ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ నంబర్ కూడా సరిపోవట్లేదు. అంటే ఓవరాల్గా చూస్తే ఈ చిన్న డిజిటల్ షిప్పింగ్ లేబుల్ 4 మెయిన్ పనులు చేస్తుందన్నమాట. డేటాకు కరెక్ట్ అడ్రస్ ఇస్తుంది, దాని దారిలో గైడ్ చేస్తుంది, అవసరమైతే చిన్న ముక్కలుగా విడగొడుతుంది, ఇంకా దానిమీదే ఉన్న వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకుంటుంది. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. కాని ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. దాదాపు 430 కోట్ల IPv4 అడ్రస్లు అన్నీ వాడేస్తే మరి రోజూ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే కొత్త కొత్త ఫోన్లు, కంప్యూటర్ల సంగతేంటి? ఇంటర్నెట్ ఇంకా ఎలా పెరుగుతోంది? బహుశా దానికి సమాధానం వేరే షిప్పింగ్ లేబుల్ కథలో ఉందేమో. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం.